సార్ ఏంటి మీ రోడ్డు పరిస్థితులు ఏంటి చూపిస్తారా మాకు ఒకసారి? చూపిద్దాం, కంపల్సరీ చూపిద్దాం. నేను వస్తా ఉంటే కెమెరా బ్యాగ్ 3 సార్లు ఊడి కింద పడుతుంది. అంత అందంగా ఉంది రోడ్డు. ఎంత ఏంటని చెప్పండి డౌట్ వచ్చి అడుగుతున్నా. మా ఊరు అమ్మాయిని చేసుకోవటం కానీ, మా ఊరు అబ్బాయిని అమ్మాయి వేరే ఊరు చేసుకోవటం కానీ ఎవరో ముందు రావట్లేదండి. ఈ కారణం ఏంటంటే రోడ్డు బాగోకండి. ఇప్పుడు ఎండలు కాస్తున్నాయండి. ట్రాన్స్పోర్ట్ ఉందా అసలు మీ ఊరికి? ఆటోలు కానీ బస్సులు ఆటోలు కానీ బస్సు ఆటోలు కూడా ప్యాసింజర్ ఆటోలు కూడా రావండి. ఆటో పెట్టుకోవాలంటే సొంతంగా పెట్టుకోవాలి 400 నుంచి పెట్టుకోవాలండి. రాజపూడి నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు. అంటే మరి అక్కడికి ఏదైనా పోద్ది ఆడబాద ఆడదండి. సార్ రోడ్డు చూపిస్తారు మాకైతే? చూపిస్తామండి. నడండి అయితే నన్ను చెప్తా. ఇలా తీసుకుంటే ఇలా తీసుకోండి. రోడ్డు రోడ్డు కదా. జనాలకు ముందు వస్తున్నారు. ఎలా ఉంది సార్ చెప్పండి. రోడ్డు పరిస్థితి చూశాను నేను. చూసారా? అది ఎన్నాళ్ళ నుంచి అలా ఉంది ఏంటి పరిస్థితి? ఇది 20 సంవత్సరాలు పెట్టండి. నేను గతంలో కాంగ్రెస్ టైంలో సర్పంచ్ అయినండి. అప్పుడు ఇలాగే మా ఊరు పుట్టినప్పటి నుంచి కూడా రోడ్ లేదు. మై కొంచెం కింద పెట్టుకోండి. చెప్పండి. మా ఊరు పుట్టినప్పటి నుంచి రోడ్ లేదండి. ఇలా ఇబ్బంది పడుతుంటే నేను గట్టిగా రద్దు చేసి ఎమ్మెల్యే గారిని మా రోడ్డు అయిపోతే బాగోదండి. మా రోడ్డు అప్పుడు ఎవరు ఎమ్మెల్యే? తోట నరసింహ గారి టైంలో చేశారు. ఓకే, కాంగ్రెస్ టైంలో ఉండేది. చేయించేవాడి. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు అప్పుడు 3 సర్పంచులు మారారు కానీ ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదండి. పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సర్పంచ్ అయినా కాకపోయినా ఈ రోడ్డు కోసం పోట్లాడుతున్నాం. జ్యోతుల నెహ్రూ గారిని కూడా మా ఊరు వచ్చిన ఫస్ట్ ఇది అడిగామండి. మీరు మా ఊరికి ఏం చేసినా చేయకపోయినా సరే మా రోడ్డు వేసి పెట్టండి, మా రోడ్డు వేసి పెట్టండి. మా ఊరు పిల్లని ఎవరు చేసుకుంటలేదు, మా పిల్లని ఎవరు వాళ్ళు చేసుకుంటలేదు కాబట్టి మాకు రోడ్డు వేయాలి అర్జెంట్ గాని. అంటే సంబంధాలు కూడా రాని పరిస్థితి వచ్చిందండి. అంటే మీ ఊరికి ఏదైనా ఎమర్జెన్సీ అంటే రాలేమరా అసలు 108 కూడా రావట్లేదు. 108 కూడా రావట్లేదండి. ఇలా ఉంది పరిస్థితి. సార్ మరి మా ఊరు రోడ్డు ఎంచి పెట్టేలా మీరు మాట ఇస్తే ఓటు ఇస్తానండి. ఆయన మాట ఇచ్చాడు. అలాగే ఓట్లు కూడా నెహ్రూ గారికి వేస్తామండి. ఈసారి నెహ్రూ గారిని గెలిపించుకొని మీ ఊరిని మీ రోడ్లు అన్ని అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తాం. నమ్మకం ఉందా మరి మీకు నెహ్రూ గారి పైన? ఆయన మాట అంటే ఇవ్వండి. ఏంటి తల్లి చెప్పండి, దగ్గర పెట్టుకో. ఏంటి తల్లి చేస్తారు మరి నెహ్రూ గారి మరి ఏమైనా చేస్తాడు? ఆయన చేస్తాడా? ఆయన మరి మీరు చేస్తారా? మరి ఓటేస్తారా ఆయనకి? గుర్తు తెలుసా ఏంటో? గుర్తు ఏంటో తెలుసా? సైకిల్ గుర్తా అమ్మా? ఓకే తల్లి.